అది నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు బ్రేక్ ఇస్తాను. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నిజం. అవును, ఇక్కడ ఒకటి కావాలంటే ఒకటి ఇవ్వాలి. నీకన్నా ముందు వాళ్ళకు కూడా ఇదే ఫార్ములాతో బ్రేక్ ఇచ్చాను. నువ్వు ఓకే అంటే నీకు ఇస్తాను. ఏమంటావు? చైతీరా ఇడియట్. ఏంటి జోక్ చేస్తున్నావా? నీతో నాకు జోకులేంట్రా చైతి? ఏంటి నన్నే కొడతావా? నీ అంతు చూడందే వదిలిపెట్టను. నేను ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు నువ్వు సాంగు పాడ్డం కాదు కదా, కోరస్ పాడ్డానికి కూడా పనికి రాకుండా చేస్తాను. నీ బెదిరింపులకు నేను భయపడే రకాన్ని కాదురా. ఇంతవరకు నన్ను ఏ ఆడది ఇలా కొట్టలేదు. మొదటిసారిగా నువ్వు నన్ను కొట్టావు. నీ రోజు లెక్క పెట్టుకో. నీ అంతు చూడంతే వదిలిపెట్టను. చూస్తూ ఉండవు. నీ ఇష్టం వచ్చింది చేసుకోపా. రాగిని, రాగిని, ఏంటి ఇంకా ఎంతసేపు పడుకుంటావు? తొందరగా నిద్రలేవు. ఏంటక్క ఇంత పొద్దు పొద్దున నిద్ర లేపుతావు? టైం ఎంత అవుతుందో తెలుసా? 9 అవుతుంది. నిన్న ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగి రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. లేలే, త్వరగా లేచి రెడీ అవ్వు. ఈ రోజు మన ఇంటికి మీ బావగారిని మార్చిన మహానుభావుడు వస్తున్నాడు. లేచి త్వరగా రెడీ అవ్వు. ఓ సారీ అక్క, ఆ విషయమే మర్చిపోయాను. సరేలే, నేను వెంటనే రెడీ అయి వస్తాను, నువ్వు వెళ్ళు. మా మరదలు పేరు రాగిని. మీ గురించి మా బావ చాలా గొప్పగా చెప్పారండి. నిజంగా మీరు చేసిన సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేం. నేనేం చేశాను? అదే మా బావని పూర్తిగా మార్చేశారు కదా. మీ బావగారిని నేను మార్చడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అదేంటి సార్, ఆ రోజు రాత్రి మీరు నన్ను చూసి నాకు కావలసినంత మందు తాగించి మీ మరదలతో పెళ్లి కొప్పిస్తే కావలసినంత డబ్బిస్తానని ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్నాను. అయితే అయితే ఏంటంటారేంటి సార్? మా మర్దల్ని మీతో పెళ్లి కొప్పించడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? అసలు మీరు మా ఇంటికి తను చూడడానికి వస్తున్నారని చెప్పే ధైర్యం లేక పెద్ద డ్రామా ఆడి ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేశాను. ఏంటి బావ నువ్వు మాట్లాడేది? నిజం. నిన్న ఈ పెద్ద మనిషి ఎక్కడో చూసి ఇష్టపడ్డాడంట. ఈ వయసులో తనకు తోడు కావాలన్నాడు. అతని దగ్గర కావాల్సినంత డబ్బుంది. నిన్ను నొప్పిస్తే నాకు చాలా డబ్బిస్తానన్నాడు. నా మాట విని నువ్వు ఈ పెళ్లి కొప్పుకున్నావంటే నీకు నాకు బోల్డంత డబ్బు వస్తుంది. ఏమంటావు? ఒరే ముసలాడా, లేరా ముందు. ఇదిగో అమ్మాయి, కాస్త మర్యాదగా మాట్లాడు. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? లే పైకి, వెళ్ళిక్కడి నుంచి. ప్రకాష్, నీ మరదల పెళ్లి కొప్పుకుందని నా దగ్గర తీసుకున్న డబ్బు మొత్తం సాయంత్రానికి ఇవ్వలేదో అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఏంటి రాగిని ఇది? ఆ ముసలాన్ని అలా అవమానించి బయటికి పంపించావు. అతడు ఎంత పెద్ద కోటీశ్వరుడో నీకు తెలుసా? అయినా అలాంటి ధనవంతుని పెళ్లి చేసుకోవడం అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అనవసరంగా ప్లాన్ అంతా పాడు చేశాం. ఛీ, నీలాంటి వాడు నాకు బావైనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. థు, నీది ఓ బతికేనా? ఏంటే నా ఇంట్లో ఉండి నా మీద ఉమ్మేస్తున్నావా? ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళవే, వెళ్ళిపోయి ఇంట్లోంచి. రాగిని, ఇలాంటి పెదవను కట్టుకున్నందుకు నాకు నేనే బాధపడుతున్నాను. వీడింతే. నువ్వెక్కడికైనా వెళ్ళి హాయిగా బ్రతుకు. వెళ్ళమ్మా. ఆగో. నన్ను
నన్ను కాదని నువ్వు బయటికి వెళ్ళి ఎలా సంతోషంగా బతుకుతావో అది నేను చూస్తాను. ఆ ముసలోని మర్యాదగా పెళ్లి చేసుకున్నావో సరే సరే, లేకపోతే నిన్ను చంపి నీ శవంతోనైనా సరే వాడితో పెళ్లి జరిపిస్తాను. నా అక్క మొహం చూసి నిన్ను పోలీసులకు పట్టించకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ నా దారికి అడ్డు రావాలని చూస్తే నిన్ను నా అక్క మొగుడని కూడా చూడను. జాగ్రత్త.